నెల్లూరులోని తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. రథోత్సవంలో మంత్రి నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి పాల్గొని స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. తెప్పోత్సవానికి భారీగా భక్తులు తరలివచ్చారు. చాలా స్పీడ్గా పోతుంది. ఈ రోజు రథం నిదానంగా జరుపుకున్నాం. ఎక్కువ నుండి వాళ్ళు ఇస్తారు, తక్కువ ఉంటామంటే ఎక్కువ లాగొద్దండి. రంగనాథ భగవాన్ కి, శ్రీదేవి మాతా కి. రంగనాథ భగవాన్ కి. నెల్లూరు నగర వాస్తవ్యులందరికీ మన తల్పగిరి రంగనాథ స్వామి రథోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు. ఈ బ్రహ్మోత్సవంలో భాగంగా మన ప్రతి సంవత్సరం మన రంగనాథ స్వామికి ఈ బ్రహ్మోత్సవం చేసుకోవడం ఆనవాయితీ. దీనికి మన నెల్లూరు నుంచే కాదు, చుట్టుపక్కల నుంచే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన వాళ్ళందరూ కూడాను ఇక్కడికి వచ్చి స్వామి యొక్క రథోత్సవంలో పాల్గొనటము చాలా అదృష్టంగా భావిస్తారు. ఈ సమయంలో వచ్చి ఆ రథాన్ని పట్టుకున్నా కూడాను వారు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి అనే ఒక ఖచ్చితమైన నమ్మకంతో ఇక్కడికి రావటం జరుగుతుంది. బ్రహ్మోత్సవాల్లో గరుడోత్సవం అయింది, గరుడ సేవ అయింది, తర్వాత కళ్యాణం అయింది. ఆ తర్వాత కళ్యాణమైన తర్వాత స్వామి రథం ఎక్కి అందరికీ కూడాను జనానికి దర్శనార్థం అందరికీ కనిపిస్తున్నారు. ఇటువంటి శుభదినాన ఇక్కడికి వచ్చి రంగనాథ స్వామి వారిని సేవించుకోవటం, దర్శించుకోవటం, ఆశీర్వాదం తీసుకోవటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. నెల్లూరు నగర వాస్తవ్యులందరికీ ఆ రంగనాథ స్వామి ఆశీస్సులు ఉండాలని మనస వాచ కర్మణ కోరుకుంటున్నాను. ఈరోజు రంగనాథ స్వామి గుడి తిరునాళ్ళ కోసం అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు చాలామంది ఇక్కడికి వచ్చారు కాబట్టి మేము ప్రాపర్గా పోలీస్ ఇబ్బంది ఏర్పాటు చేశాము, ప్రాపర్గా ట్రాఫిక్ బందోబస్తు పెట్టాము, ప్రాపర్ సీసీటీవీ అనలైజ్ చేశాము.